హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అనుశాసనిక పర్వంలో భాగంగా దైవ బలం, పురుష ప్రయత్నం మధ్య గల అనుబంధం గురించి తెలుసుకుందాం. భీష్మాచార్యులు వారిని ధర్మరాజు ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, దైవము, పురుష ప్రయత్నము ఈ రెండిట్లో ఏది గొప్పది వివరించండి అని. దానికి భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్తున్నారు. ధర్మనందన, పూర్వం ఇదే ప్రశ్నను వశిష్ఠుడు బ్రహ్మను అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయములు నీకు చెప్తాను, విను. క్షేత్రము, మానవ ప్రయత్నము, విత్తనము వేరువేరుగా ఉన్నాయి. ఇవి మూడు కలిస్తే కానీ ఒక మొక్క మొలకెత్తదు. క్షేత్రములో అనగా భూమిలో విత్తనములు వేస్తే మొలకలు వస్తాయి. ఆ విత్తనములు భూమిలో వేయడానికి పురుష ప్రయత్నం కావాలి. కేవలము భూమి విత్తనములు ఉన్నంత మాత్రాన మొలకలు రావు కదా. కాబట్టి పురుష ప్రయత్నము అవసరం. అన్నీ దైవమే చేస్తాడు అని ఊరికే కూర్చుంటే ఫలితం లేదు. కాబట్టి పురుష ప్రయత్నం అవసరం. పురుష ప్రయత్నం ఉంటేనే దైవ బలం కూడా తోడుగా ఉంటుంది. ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. కేవలం పురుష ప్రయత్నం వల్ల ఫలితం దక్కదు. దానికి దైవ సహాయం కూడా తోడవ్వాలి. విత్తనం వేయకుండా మొక్క రాదు కదా. మనం మేలు చేస్తే మనకు మేలు కలుగుతుంది. మనం కీడు చేస్తే మనకు కీడు కలుగుతుంది. కాబట్టి మనం చేసే పనులు ఒకరికి మేలు చేసేవిగా ఉండాలి. అప్పుడు ఆ పనులకు దైవ బలం కూడా తోడవుతుంది. ఉదాహరణకు నిప్పురవ్వ చిన్నది అయినా బాగా గాలి వీస్తే అది పెద్దదై మంటగా మారుతుంది. అలాగే మనం చేసే మంచి పని చిన్నదైనా దానికి ఎక్కువగా దైవ బలం తోడవుతుంది. మనం నేతితో దీపం పెడతాం, కానీ దీపంలో నెయ్యి తగ్గిపోతే దీపం కోడి కట్టి ఆరిపోతుంది. అలాగే మనం చేసే పనుల్లో పవిత్రత లోపిస్తే ఆ పనులకు దైవ బలం తోడుగా ఉండదు. అవి సఫలం కావు. పరశురాముడు, భృగువు, బలి చక్రవర్తి గొప్పవాళ్ళే, కానీ వారు చేసే పనుల్లో పవిత్రత లోపించింది. అందుకే వారికి దైవము సానుకూలంగా లేడు. కాబట్టి మనం చేసే కర్మలకు దైవానుకూలము ముఖ్యము. ఏ పని చేయడానికైనా పురుష ప్రయత్నము, దైవ బలము ముఖ్యము. రెండూ సమానమే. ఎక్కువ తక్కువలు లేవు అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పారు. మనం దీనికి మూలం మహాభారతం అనుశాసనిక పర్వం ప్రథమ ఆశ్వాసము. మహాభారతం తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.